మొన్న ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చినాక 100 రోజులు అన్నారు. 100 రోజులు దాటిపోయింది. ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు వాళ్ళకి. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ పేరు మీద దాట వేసే ప్రయత్నం చేస్తున్న పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు పెట్టుకొని 1-2 శాంక్షన్లు అని చెప్పినది ఫ్రీ కరెంటు 200 యూనిట్లు, 500 గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి. పెద్ద పెద్ద సభల్లో ఇచ్చిండ్రు. మరి ఏ ఊళ్ళో నన్ను వచ్చిందా? ఈరోజు ప్రతి ఒక్క మాట మోసం మాట చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈరోజు గ్రామ గ్రామాన మన కార్యకర్తలు ఇంటింటికి ఎన్నిసార్లు పోమన్నారు? ఇంటింటికి ఎన్నిసార్లు పోమన్నారు మన చంద్రశేఖర్జీ? 3 సార్లు పోయి ఏం చేయాలి? 3 సార్లు పోయి మనం 3 సార్లు పోయి ఏం చేయాలి? వాళ్ళ యొక్క వైఫల్యాలను చెప్పాలి, మోదీ గారు అందించినటువంటి పథకాల గురించి చెప్పాలి. ప్రతి ఒక్కరిని మనం ఓటు అడగాలి. ప్రతి ఒక్కరిని ఓటు అడిగి ఓటరు కూడా ఏమంటాడు? అమ్మ మేము అందరం ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా ఏమంటున్నారు? నరేంద్ర మోదీ గారికి మా ఓటు, నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రికే మా ఓటు, భారతీయ జనతా పార్టీకే మా ఓటు, కమలం పువ్వు గుర్తుకే మా ఓటు. ఎవరిని పోయినా ఎక్కడ పోయినా అడుగుతూ చెప్తున్నారు కదా. మనకు చెప్తున్నారు. ఏడ పోయినా ముసలోళ్ళని అడిగితే అదే మాట చెప్తున్నారు, రైతులను అడిగినా అదే మాట చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఇదే మాట చెప్తున్నారమ్మా అని చెప్తున్నారు. ఊరికి పాకిపోయిందమ్మా. కానీ మీరు చేయాల్సిన పని, ముఖ్యమైన పని, ప్రతి ఒక్కరిని కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటని చెప్పాలి. కమలం పువ్వు గుర్తుకు, నరేంద్ర మోదీ గారి గుర్తు కమలం పువ్వు గుర్తు, అరుణమ్మ మన అభ్యర్థి గుర్తు కమలం పువ్వు గుర్తు. కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అని మనం ఒక్కొక్క ఓటర్ని ఇంటికెళ్ళి అడగాలి. ఓటరు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి ఓటు అడగాలా లేదా? అడగకపోతే ఏమంటారు? మేము ఓటేయడానికి రెడీగా ఉంటుంది.